ఈయనెవరో అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన పరకాల ప్రభాకరు, అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త గారు పరకాల ప్రభాకర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ ఈయన ఏపీలో కూటమి ప్రభుత్వము అంటే దొంగ ఓట్లతో వచ్చింది, ఇక్కడ కౌంటింగ్ రోజు ఎలా 12.5% ఓట్లు ఎలా పెరిగాయి అనేది చెప్పాలి. ఇది ప్రజల మద్దతుతో వచ్చిన ప్రభుత్వం కాదు, ఈవీఎంలలో దొంగ ఓట్లు వేసుకొని వచ్చిన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ఈవీఎం ప్రభుత్వం అంటూ కూడా పరకాల ప్రభాకర్ ఒక కేంద్ర ఆర్థిక మంత్రి, అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఆర్థిక మంత్రి భర్త గారే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఈవీఎంలో మోసం చేసి వీళ్ళంతా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, వీళ్ళంతా రావడానికి కారణం ఈవీఎంలో దొంగ ఓట్లు వేసుకోవడం వల్లే వచ్చాయి వీళ్ళంతా అంటూ కూడా మరి దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఉంది అంటూ కూడా ఇదంతా దొంగ ప్రభుత్వాలు ఇవన్నీ అంటూ కూడా పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైన సమాధానం చెప్పే ఎన్డీఏ మరి నిర్మలా సీతారామన్ గారు సమాధానం అయితే చెప్పకపోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏదో ప్రజల మద్దతుతో మేము వచ్చాము, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు మరి ఇతనికి సమాధానం చెప్పే దమ్ము ఉందా లేదా చూడాలి. There are some people who say these elections are not held very fairly. Look, at 7 o'clock you said 5 votes were polled or 5% was polled. At 8:45, 5.5% was polled. After 11 days you say 15% was polled. In Andhra Pradesh, my state, it is 12.5%. 12.5%. And those 12.5% votes, they meant about more than 1 lakh of votes per constituency. How is it possible practically? You can show it in one constituency. Just show it somewhere. 79 seats have changed hands because of this kind of a fast polling. On the basis of this, some people are raising the question, is the 2024 mandate stolen? In fact, there's somebody who told me that this government is inauthentic. This government